చిలకలూరిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనంతరం వైసీపీ అధినేత జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధి, పొగాకు రైతుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే జగన్ మాత్రం పరామర్శల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ శంకుస్థాపన చేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి ఒక నెలలో చిలకలూరిపేట పట్టణంలో శాచ్యురేషన్ మోడ్ అంటే రోడ్ ఎక్కడ కావాల్సి ఉన్నా, డ్రైన్ ఎక్కడ కావాల్సి ఉన్నా, పార్కుల అభివృద్ధి, దానికి తోడు బ్యూటిఫికేషన్. దీనికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు పూర్తి స్థాయిలో మున్సిపాలిటీని అభివృద్ధి చేసేటువంటి దానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. కాబట్టి 14-19లో ఏ విధంగానైతే రోడ్లు, డ్రైన్లు, పట్టణ అభివృద్ధి చేశామో 19-24 మధ్య ఏ విధంగా జగన్ గవర్నమెంట్లో నిర్లక్ష్యం చేయబడిన మున్సిపాలిటీలు తిరిగి మరలా ఈనాడు పూర్వపు వైభవం పట్టణాలకు తీసుకురావాలనేటువంటి దానిలో భాగంగానే తిరిగి శాచ్యురేషన్ మోడ్లో పట్టణంలో ఉండేటువంటి ప్రజలకి సౌకర్యవంతంగా ఉండేటువంటి విధంగా అన్ని రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అది పార్కులు కానీ, శ్మశానాలు కానీ, 3 మతాలకు సంబంధించి బ్యూటిఫికేషన్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మరలా తిరిగి చంద్రబాబు గారి మార్కు అన్ని మున్సిపాలిటీల్లో ఉండేటువంటి విధంగా రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే చిలకలూరిపేటలో కూడా పూర్తి స్థాయిలో పనులు చేపట్టబోతా ఉన్నాం. అదేవిధంగా నిన్న పొగాకు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పొగాకు అంశాన్ని పట్టుకొని తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. 20-23 మధ్య మీ ప్రభుత్వం ఏం చేసింది ఒకసారి నెమరు వేసుకోమంటున్నాం, ఒకసారి గుర్తుకు తెచ్చుకోమంటున్నాం. 19-23 మధ్య బిలో 10,000, 7,000, 8,000, 9,000 రూపాయలే ఉంది ఆనాడు ధర. ఈనాడు 240 మిలియన్ల పొగాకు పండింది ఈ సంవత్సరం. డిమాండ్ వాస్తవంగా 140 మిలియన్లే ఉంది. 100 మిలియన్లు అదనంగా పొగాకు పండించారు రైతులు కష్టపడి అదనంగా పండించినటువంటి పొగాకుని కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు 94 మిలియన్లు కొనాలని నిర్ణయం తీసుకున్నారు.